మీరెప్పుడైనా ఆలోచించారా? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఈ వార్ ఎలా స్టార్ట్ అయింది అని? ఇప్పుడు న్యూస్లో మనం చూస్తున్న ఈ టెన్షన్ ఒక రోజులో స్టార్ట్ అయింది కాదు. ఈ కాన్ఫ్లిక్ట్కి ముందు చాలా సంవత్సరాల హిస్టరీ ఉంది. ఒక సింపుల్ క్వశ్చన్, ఎలా ఫ్రెండ్షిప్ నుండి దుష్మనికి మారింది? 1979లో ఇరాన్లో ఒక పెద్ద రెవల్యూషన్ జరిగింది. ఆ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ గవర్నమెంట్ పూర్తిగా మార్చిపోయింది. అప్పుడే ఇజ్రాయెల్ మీద విరక్తి స్టార్ట్ అయింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య రిలీజియస్ మరియు పొలిటికల్ డిఫరెన్సెస్ పెరిగాయి. ఒక పక్క ఇస్లామిక్ ఐడియాలజీ, ఇంకా ఒక పక్క జూవిష్ స్టేట్. డైరెక్ట్ వార్ కాకుండా ఒక షాడో వార్ స్టార్ట్ అయింది. ఇరాన్ కొన్ని గ్రూప్స్ని సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్గా అటాక్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. ధీరే ధీరే సిచ్యువేషన్ సీరియస్ అయింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇజ్రాయెల్కి ఒక పెద్ద భయమైంది. ఇజ్రాయెల్కి డౌట్ వచ్చింది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అని. అది నిజమైతే చాలా పెద్ద డేంజర్ అని భయపడ్డారు. కొన్ని రోజుల తర్వాత షాడో వార్ రియల్ వార్గా మారింది. మిసైల్స్ మరియు డ్రోన్స్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. డైరెక్ట్ అటాక్స్ జరగడం మొదలైంది. సిరియాలో జరిగిన ఒక అటాక్ సిచ్యువేషన్ని ఇంకా పెరిగింది. ఇరాన్ కమాండర్స్ చనిపోయారు. దానికి రిప్లైగా ఇరాన్ డైరెక్ట్ అటాక్ చేసింది. ఇప్పుడు రెండు పక్షాల నుండి మిసైల్స్ లాంచ్ అయ్యాయి. పూరా రీజన్ బ్యాటిల్ఫీల్డ్ లాగా మారింది. వార్ ఇంకా ఇంటెన్స్ అయింది. ఈ కాన్ఫ్లిక్ట్లో ఇంకా వేరే కంట్రీస్ కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాయి. చిన్న ప్రాబ్లం గ్లోబల్ టెన్షన్గా మారింది. ఈ వార్ మనకి ఒక లెసన్ ఇస్తుంది. చిన్న కాన్ఫ్లిక్ట్స్ని ఇగ్నోర్ చేస్తే అవి ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లంగా మారచ్చు. టైంలో సాల్వ్ చేయకపోతే అది ప్రపంచం మొత్తానికి ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వార్ యొక్క రియల్ స్టోరీ. మీ ఒపీనియన్ ఏంటి? ఈ వార్ అపగలమ్మా? కామెంట్లో తప్పకుండా చెప్పండి.